అదే కాలంలో విజయనగర గజపతికి బొబ్బిలి వెలమవారికి మధ్య చెలరేగింది బొబ్బిలి. బొబ్బిలి వీరుడు తాండ్ర పాపారాయుడు బెబ్బులిలా గర్జించాడు. బొబ్బిలి పులివా? ఈ సింహకిశోరం దెబ్బ కాసుకో. కానీ విజయనగరానికి ఆసటగా బాసటగా మీరు నిలిస్తే ఒక్కరోజు వ్యవధిలో బొబ్బిలిని కొట్టి కోటను పట్టి స్వాధీనం చేసుకుంటాను. ఓకే ఓకే, అప్పుడు కప్పం మీరు కడతారా? తప్పకుండా. గుడ్ గుడ్ మిస్టర్ రామరాజ్, బొబ్బిలి పట్టం కడతాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించే మా ఆంధ్రత్వాన్ని అధిక్కరించి మీ వినోదాల కోసం మీ వినోదాల కోసం ఏకత్వంలో భిన్నత్వాన్ని సృష్టించి మహోన్నతమైన మానవత్వాన్ని బానిసత్వానికి బలిపెట్ట చూస్తున్న మిమ్మల్ని మీ దుష్ట సంకల్పాన్ని నా వజ్ర సంకల్పంతో తుదముట్టిస్తా. మా జంగ జాచి జగా జట్టివై నిలిచి మాకే శృంగభంగం గావించదలచిన నీ కపట నాటకానికి నీ నోటనే భరతవాక్యం పలికిస్తా. మా తెలుగు జాతి శౌర్యం, మా తెలుగు నీతి స్థైర్యం దశ దిశలా జిలుగు వెలుగులతో వ్యాపింపజేసి మీ కలల్లో కలవరింతలుగా మీ పలుకుల్లో పలవరింతలుగా కలకాలం నిలిచేట్టు చేస్తా. మీ స్వార్థం కోసం మాతృభూమిని తాకట్టు పెట్టినందుకు, పవిత్రమైన తెలుగు జాతిని పరాసు వాళ్లకు బానిసలుగా చేసినందుకు, పద్దెనిమిదవ శతాబ్ది దేశ చరిత్రలో చీకటి యుగం. బ్రిటిష్ అధికారం చాపక్రింది నీరులా వ్యాపించింది. జాతి పరాయి పాలనలో చిక్కుకుపోయింది. 1885 భారత జాతీయ మహాసభలో స్వాతంత్ర్య పోరాటానికి అంకురార్పణ జరిగింది. మహాత్మా గాంధీజీ వంటి మహానాయకులు అహింసా సమరశంఖాన్ని పూరించారు. ఆంధ్రుడైన పింగళి వెంకయ్య మన జాతీయ పతాకానికి రూపకల్పన చేశారు. స్వాతంత్ర్య సమరానికి జాతి నడుంచింది. ఈ మహోద్యమంలో అనేక మంది ఆంధ్రులు ముందు కురికారు. ఆంగ్లేయుల ఉక్కు చట్టాలను, కటిక చట్టాలను ఛేదించడానికి ఉద్యమించారు. కళాన్ని ఖడ్గంగా జుడిపించాడు కందుకూరి. వాడుక భాషను నిలబెట్టాడు గిడుగు. ప్రజల భాషలో కవితలల్లాడు గురజాడ. రాష్ట్ర స్తుతికై నాంది పలికాడు రాయప్రోలు. ఆంధ్రుల సాంఘిక చరిత్రను తీర్చిదిద్దాడు ప్రతాపరెడ్డి. తెల్లదొరలను గడగడలాడించాడు విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు. సింహంలా తన గుండెని ఎదురొడ్డి నిలిచాడు టంగుటూరి. ఇలా స్వాతంత్ర సముపార్జనకు, ఆధునిక సాహితీ చైతన్యానికి పాటుపడ్డ మహనీయులు ఎందరో ఎందరెందరో. ఇందరి కార్యదీక్ష, అకుంఠిత దేశభక్తి, ఆత్మార్పణ, త్యాగ ఫలితంగా ఆవిర్భవించింది స్వతంత్ర భారతం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాముడు దీక్షభూని ఉపవసించి అసువులు కోల్పోయారు. అమరజీవిగా నిలిచారు. ఆంధ్ర రాష్ట్రావతరణ సిద్ధించింది. ఆ తర్వాతి కాలంలో అనేక మంది అవిశ్రాంత కృషి వలన మహాంధ్ర రాష్ట్రావతరణ జరిగింది. తీరాంధ్రం, తెలంగాణ, రాయలసీమ కలగలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది.